రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టుకు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విషయం పైన ఆశ్రయించడం జరిగింది. దీనిలో హైకోర్టు సంబంధించిన ప్రభుత్వం నుండి వాదనలు, దాంతోపాటు హైకోర్టు ఏదైతే పిటిషన్ సంబంధించిన వాదనలు సంబంధించినాయో దీనివల్ల ఈరోజు హైకోర్టు సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. విద్యార్థుల దగ్గర నుండి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వసూలు చేయాలి, దాంతోపాటు విద్యార్థులకు సంబంధించింది ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ప్రభుత్వం ఇచ్చిన తర్వాత విద్యార్థులకు అందించాలనేది హైకోర్టు సంబంధించి చెప్పడం జరిగింది. అంటే ఈరోజు హైకోర్టు సంబంధించింది ఏదైతే పిటిషన్ వేసిరో దాంతోపాటు ప్రభుత్వం నుండి కూడా ఈరోజు అడ్వకేట్ సంబంధించి జనరల్ సంబంధించిన వాళ్ళు కూడా వాదనలు ఈరోజు చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గ విద్యార్థులు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పైన దాదాపుగా 14 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అంటే ఈ 14 లక్షల మంది విద్యార్థుల యొక్క చదువులకు సంబంధించింది, దాంతోపాటు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈరోజు అడ్వకేట్ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈరోజు సరైన వాదనలు ఈ రాష్ట్రంలో విద్యార్థులు ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పైన సరైన వాదనలు ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు అనుగుణంగా ఈరోజు హైకోర్టు సంబంధించిన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో రాకముందు ఈ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సమస్య ఈరోజు గతంలో వ్యవహరించిన విధంగా ఉండదని చెప్పారు. కానీ ఇదే వరకు ఈ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు ఈరోజు రియంబర్స్మెంట్ మీదనే ఆధారపడి చదువుకుంటున్నారు. ఈ రియంబర్స్మెంట్ రాకుండా ఉండడం వల్ల విద్యార్థుల నుండి కళాశాల యాజమాన్యాలు ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. దాంతోపాటు ముందస్తుగా ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలో డొనేషన్లు కూడా ఈరోజు తీసుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఒకవైపు డొనేషన్ ఫీజులు కట్టాలి, దాంతోపాటు చదువుల కోసం రియంబర్స్మెంట్ రాకుండా రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో కట్టాలి. అంటే ఈరోజు విద్యార్థుల దగ్గర నుండి వేలాది రూపాయల ఫీజులు తీసుకుంటున్నా కూడా దాంతోపాటు రియంబర్స్మెంట్ సంబంధించింది ముందస్తుగా ఈరోజు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి తీసుకోవడం వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఈరోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అట్లా విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు విద్యకు దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది. దాంతోపాటు మనం కేటాయించిన బడ్జెట్ లో కూడా చూసినాం, విద్యారంగానికి ఎంత కేటాయించారో చూసినాం. దాంతోపాటు విద్యారంగంతో పాటు ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన కనీసం ఈరోజు ప్రస్తావన లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందరికీ కూడా సకాలంలో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ సంబంధించి విడుదల చేయాలి. దానితో పాటుగా ఈరోజు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఈ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు విద్యకు దూరమై పరుస్తున్నది. ఎందుకంటే వాళ్ళ కళాశాల విద్యార్థులకు సెమిస్టర్ సంబంధించిన విధానం వల్ల ఈరోజు ఇంజనీరింగ్ సంబంధించింది కానీ డిగ్రీ కానీ పీజీ సంబంధించింది సెమిస్టర్ ఫీజులు ఈరోజు అదనంగా ఉంటున్నాయి. ఒకవైపు సెమిస్టర్ ఫీజులు కట్టాలి, ఒకవైపు హాస్టల్ ఉండే విద్యార్థులకు నెలకు 5,000 నుండి 6,000 వరకు హైదరాబాద్ లాంటి చోట్ల 8,000 వరకు ఈరోజు హాస్టల్ ఫీజులు ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు వాళ్ళ కళాశాలకు వెళ్ళాలంటే హాస్టల్ నుండి ఈరోజు కళాశాలకు వెళ్ళాలంటే నెలకు 1,500 రూపాయలు ఈరోజు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి. అదనంగా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కాకుండా ఒక విద్యార్థికి నెలకు 7,000 నుండి 10,000 రూపాయల ఫీజులు ఈరోజు అదనమైన భారం పడుతుంది. ఈ భారం కాకుండా ఈరోజు విద్యార్థులకు సంబంధించిన రియంబర్స్మెంట్ కూడా కళాశాలలో కట్టాలి, విద్యార్థులకు సంబంధించిన దగ్గర నుండి తీసుకోవాలని ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో ఈ తీర్పు సంబంధించింది పునరాలోచన చేయాలి. దాంతోపాటు విద్యార్థులకు సంబంధించింది కూడా సకాలంలో విడుదల చేసే విధంగా దాంతోపాటు ప్రభుత్వం కూడా ఆ రకంగా ఈరోజు కృషి చేయాలని, అదేవిధంగా ఏదైతే ఉందో రానున్న రోజుల్లో విద్యార్థులందరికీ కూడా సకాలంలోనే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యల పైన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమస్యల